హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్ రైడర్ని. ఫ్రెండ్స్, ఈరోజు నైట్ మనకి విజయవాడ ట్రిప్ వచ్చిందనమాట. కస్టమర్ అయితే 8:30 కల్లా రెడీగా ఉండమన్నారు. మరి నేను వెళ్ళేసరికి రెడీగా ఉన్నారు. వెంటనే మళ్ళీ ఎక్కించుకొని గాజువాకలో ఒక షాపింగ్ చేస్తానంటే అక్కడ ఆగాము. ఈలోపు పెట్రోల్ లేదంటే 1000 రూపీస్ పెట్రోల్ వేయించుకోవడానికి వచ్చామన్నమాట. అది అయిన తర్వాత మళ్ళీ గాజువాకలో షాపింగ్ చేశారు. సో అక్కడి నుంచి మరి మొత్తానికి విజయవాడ అయితే స్టార్ట్ అయ్యాము. వెళ్ళేదారిలో మళ్ళీ కసింకోట బంకులో ఆగి ఫుల్ ట్యాంక్ అయితే చేయించాను అనమాట. మరి దూరం వెళ్ళాలి కదా, అలాగే డిన్నర్కి హోటల్ దగ్గర ఆగాము. నేనైతే ఒక తందూరి రొట్టి తీసుకొని తిన్నాను. ఎందుకంటే నైట్ టైం జర్నీ కదా, మళ్ళీ నిద్ర వస్తే ఇబ్బంది అవుతుందని ఎక్కువగా తినలేదు. మరి ఇక్కడ నుంచి చూస్తే 260 విజయవాడ డెస్టినేషన్ అనమాట. వెళ్ళేదారిలో రాజమండ్రి కొవ్వూరు బ్రిడ్జి మీద ఒక 1 అవర్ టైం వేస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. లేదంటే ఇంకా త్వరగా వెళ్ళిపోతాను. మొత్తానికి ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత మార్నింగ్ 4 కల్లా విజయవాడ రీచ్ అయ్యాము. కస్టమర్ మనల్ని విజయవాడ కాంప్లెక్స్ దగ్గర డ్రాప్ చేశారు. మరి అక్కడి నుంచి ఆటో పట్టుకొని బైపాస్ రోడ్కి అయితే వచ్చేసాం అనమాట. ఎందుకంటే హైదరాబాద్ నుంచి వచ్చే బస్సులు ఉంటాయి. రిటర్న్ మళ్ళీ మనం వైజాగ్ వెళ్ళిపోతామని. మరి చీకట్లో అయితే బస్సు ఎక్కాను, పడుకుని పోయాను. తలలేసి చూసరికి గోదావరి బ్రిడ్జ్ మీద ఉన్న బస్సు అయితే చాలా బాగుంది చూడడానికి. పడుకున్నాను చాలాసేపు. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత దిగుదామని మళ్ళీ పడుకొని దించాను. బ్రేక్ఫాస్ట్కి అయితే ఈ హోటల్ ఆగాను అనమాట. నేను వెళ్ళి ఒక ఎగ్ దోశ తీసుకొని ఒక 2 చాక్లెట్స్ తీసుకొని మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అలా కంప్లీట్ చేశాను. మరి తినేసి మళ్ళీ బస్సులో అయితే పడుకున్నాను చాలాసేపు. అయితే గాజువాక దగ్గరలో వచ్చేసామని చెప్పేసి మరి లేవడం అయితే వచ్చేసాను బయటికి. ఇంక దిగిపోదామని. బస్సు చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుంది కదా. మొత్తానికి గాజువాకలో అయితే దిగేసరికి 11 అయ్యింది. మొత్తానికి మన ట్రిప్ అయితే అలా కంప్లీట్ అయ్యిందనమాట. సబ్స్క్రైబ్ చేయండి.